Hello friends, good morning. Welcome to Travel with Nazir YouTube ఛానల్. Hey there. Subscribe to my ఈరోజు మనము channel and also అడాఫీస్ press వారి this bell icon. 360 బైక్ మౌంట్ అయితే మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్కి ఫిట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము అన్బాక్సింగ్ వీడియో చేసాము ఈ ప్రోడక్ట్ది. ఇది వచ్చేసి ఇన్స్టాలేషన్ వీడియో. ఇందులో మనకు ఇలా ఒక స్టాండ్ ఉంది, అలాంగ్ విత్ రెండు డిటాచబుల్ 360 మౌంట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ స్క్రూ కొద్దిగా లూజ్ చేసేసి ఈ కింద ఉన్న బాల్ ఏదైతే ఉందో 360 రొటేషన్కి సహాయపడే బాల్ని తీసి పక్కన పెట్టుకున్నాను నేను. అలాగే బాక్స్లో దీంతోపాటు ఒక యూ షేప్ క్లిప్ ఉంది. ఇది వచ్చి మన హ్యాండిల్ బార్కి కింద నుంచి అటాచ్ చేయొచ్చు. అది కొద్దిగా పెద్ద సైజు ఉంది. దాంతోపాటు ఇంకోటి నారో సైజ్ హ్యాండిల్ పిన్ కూడా ఇచ్చారు. ఇదైతే మన బైక్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇది సైజు. సో దీంతోపాటు మనకు రెండు నట్ క్యాప్స్ ఇచ్చారు, ప్లస్ ఒక స్పానర్ ఇచ్చారు. సో ఫటాఫట్గా మన ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను ఈ 360 మౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసేసి, దాంతోపాటు మనకు రెండు వాచర్స్ కూడా ఉన్నాయి. ఆ రెండు వాచర్స్ చెరో సైడు పెట్టేసి, వన్స్ మనం ఆ రెండు వాచర్స్ చెరో సైడ్ పెట్టుకున్న తర్వాత ఆ రెండు బోల్ట్స్ అయితే ఇచ్చారో ఆ రెండు బోల్ట్స్ కూడా చెరో సైడు పెట్టేసుకునేసి ఇంకా ఫటాఫట్గా ఫిట్ చేసుకోవడమే. కొద్దిగా ఈ రెంచ్, మనకి ఇచ్చిన రెంచ్ ఏదైతే ఉందో చాలా చిన్నదిగా ఉంది. అలాగే ఫిట్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేనైతే కొద్దిగా స్ట్రగుల్ అయినాను. బట్ మీకు అలా జరగకూడదు అనుకుంటే ఎక్స్ట్రాది మీ దగ్గర ఒక మంచిది ఏదైనా ఉంటే అది తీసుకొని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రోడక్ట్ అయితే మనము అమెజాన్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. మీ అందరి కోసము డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ షేర్ చేశాను. దయచేసి ఎవరైనా మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అవసరం ఉంటే అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ నేను తీసుకున్నది. బట్ కాస్ట్ ఒక్కొక్కసారి పెరగచ్చు, తగ్గచ్చు. చూస్తున్నారు కదా, నేను ఆ చిన్న స్పానర్తో ఎంత స్ట్రగుల్ అవుతున్నానో. చాలా కష్టపడ్డాను ఫిట్ చేసుకోవడానికైతే. మేబీ నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన, లేకపోతే ఆ స్పానర్ కొద్దిగా చిన్నగా ఉండడం వలన అలా అయితే జరిగింది. ఒకవేళ మీకు ఇలా జరగకూడదంటే మాత్రం మంచి స్పానర్ ఒకటి తీసుకోండి, కొద్దిగా స్ట్రాంగ్ ఉండేది, బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉన్నది. దాంతోపాటు వచ్చిందైతే ఇది బాగాలేదు. మరి గోప్రోలో వీడియోలు స్టేబుల్గా రికార్డ్ చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి, తప్పదు. మొత్తానికైతే రెండు సైడ్స్ గట్టిగా టైట్గా ఫిట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇలా వన్స్ మనం గట్టిగా టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మన ఏదైతే స్టాండ్ ఉందో దాన్ని, గోప్రో స్టాండ్ ఏదైతే ఉందో మౌంట్, అది తీసుకుని కొద్దిగా లూజ్ చేసేసుకుని ఆ 360 బాల్ మీద అలా ప్లేస్ చేసేసి, పైన ఉన్న ఇంకో 360 మౌంట్ ఏదైతే ఉందో అది కూడా ప్లేస్ చేసి జస్ట్ ఇంకా స్క్రూ టైట్ చేసుకోవడమే. మనకు కావాల్సిన యాంగిల్లో, కావాల్సిన విధంగా మీరు కావాలంటే బెండ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ రైటు, ముందుకి వెనక్కి ఎలా అయినా మీరు బెండ్ చేసుకుని మీకు కావాల్సిన పర్ఫెక్ట్ యాంగిల్లో ఫిట్ చేసుకుని, ఈ రెండు నెట్ క్యాప్స్ అయితే ఇచ్చారు. అంటే మేబీ రస్ట్ పట్టకుండా అనుకుంటా. మొత్తానికైతే మన స్టాండ్ అయితే ఇలా ఫిక్స్ చేసాము మౌంట్. ఇప్పుడు ప్రజెంట్ మన గోప్రో ప్లేస్ చేయడానికి ఈ స్క్రూ అనేది లూజ్ చేసేసి, అలాగే దాంతోపాటు వచ్చిన స్క్రూ క్యాప్ని కూడా తీసేసి మన గోప్రో అయితే నిదానంగా కేర్ఫుల్గా ప్లేస్ చేసేస్తున్నాం అనమాట. ఇంకో చేత్తో మొబైల్తో వీడియో తీస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇంతసేపు తీసిన వీడియో మన గోప్రో నుంచి తీస్తుంది, గోప్రో హీరో 12 నుంచి. బట్ ప్రజెంట్ ఇప్పుడు తీస్తున్న వీడియో అయితే iPhone 13 నుంచి.
సో వన్స్ ఇలా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నేనైతే ప్రజెంట్ అయితే స్ట్రైట్గా ఇన్స్టాల్ చేశాను, ఎలాంటి బెండ్ చేయకుండా. బట్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దీన్ని అయితే మనము ఇది చేసుకోవచ్చు, బెండ్ కానీ రొటేట్ కానీ, యాజ్ ఎ సైడ్ అర్లియర్. ప్రజెంట్ అయితే గోప్రో టర్న్ ఆన్ చేశాను, రికార్డింగ్ సింగిల్ టచ్తో టర్న్ ఆన్ అయ్యి డైరెక్ట్గా వీడియో రికార్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అది క్విక్ బటన్ ఒకటి ఇచ్చారు వీడియో రికార్డింగ్కి. అంటే సడన్గా ఏదైనా రోడ్ మీద ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు టైం లూజ్ అవ్వకుండా వెంటనే ఆ డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు మనము. చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి నా హెల్మెట్ యాక్సార్ది, 4500 దీని కాస్ట్. దీనికి నేను డిటాచబుల్ మౌంట్ తీసుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్ నుంచే ఆర్డర్ చేశాను. ఇది మన గోప్రోని హెల్మెట్కి ఫిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.